వీడియో చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాన్ని క్లిక్ చేసి మీరు ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ ప్రాబ్లమ్ వస్తే వీడియో చేశాను, ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, వీడియో చూసి ఇన్పుట్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ అనేది ఉంటుంది, ఫాంట్ మీద డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆన్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫాంట్ ఇట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫాంట్ అనేది సెర్చ్ చేసుకోవాలి. ఫాంట్ వచ్చేసింది, క్లిక్ చేయండి. ఫాంట్ ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది. ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది, మనకి ఇలా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది, బటర్ఫ్లై. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ బాక్సెస్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ షేప్ ఉంటుంది, ఈ గ్రీన్ కలర్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసి ఇప్పుడు పాప ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా, యాడ్ చేస్తున్నాం. ఇది మనకి సెలెక్ట్ అయిపోతే ఫోటో అనేది ఇట్లా వచ్చేది. ఈ ఫోటోని యాడ్ చేద్దాం. యాడ్ అయిపోయింది. ఒకవేళ కరెక్ట్ మనకు ఫోటో అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లైట్గా మూవ్ చేసుకోండి. బాగుంది. వెనక నెక్స్ట్ ఇంకో పిక్ ఉంటుంది, దాన్ని కూడా సేమ్ అలాగే ఫోటో గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్ ఓపెన్ చేసి స్టార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటోని యాడ్ చేయండి. అన్ని ఫొటోస్ అనేవి రీప్లేస్ అనేది చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది మనకి ఎఫెక్ట్. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అని ఉంటుంది, హార్ట్ సింబల్ ఉంటుంది, ఇక్కడ మనం గ్రీన్ కలర్ క్లిక్ చేయండి. గ్రీన్ కలర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే మనకి ఇలా అని ఎఫెక్ట్ అనేది వస్తుంది. డ్రెస్ కలర్ టైప్ మనము ఇక్కడ ఆర్ట్ షేప్ అనేది కలర్స్ అనేవి మారుతాయి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మూవ్ చేయండి. మూవ్ చేస్తే మనకు కలర్స్ అనేది వస్తాయి, చాలా కలర్స్ అనేవి వస్తాయి. మీ డ్రెస్ కలర్కి నచ్చిన కలర్ అనేది మీరు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా అలా రీప్లేస్ అనేది చేసుకోండి. రీప్లేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకొని